ఇందిరమ్మ ప్రభుత్వంతోనే పేదలకు న్యాయం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గతంలో చింతకుంటలో 600 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కడితే ఒక్కరికి కూడా ఇవ్వలేదని, అసంపూర్తిగా ఉన్న ఇళ్లు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 6వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కపిల్ మాధవ్ కు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు బొమ్మకల్ గ్రామానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామన్నారు. 10 ఏళ్లలో బొమ్మకల్ గ్రామానికి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 150 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. కపిల్ మాధవ్ వయసులో చిన్నవాడైనా కార్పొరేటర్ గా గెలిపించాలని, నిరంతరం మీకు అండగా ఉండి సేవ చేస్తాడన్నారు. మంత్రిగా మీ అందరికి విశ్వాసం కలిగేస్తా ఉన్నా. తమ్ముడు ఏం చెప్తే మాట బొమ్మకల్లా అప్పుడు చేసి చూపెడతానే మాట కూడా మనం చెప్తా ఉన్నా. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు మీ గ్రామానికి రైతులకు బాట కావాలంటే రైతులకు పొలం దారి చేపించినటువంటి మాట ఇలా యాదుకుంటాను. మీకు కాలువ పొలం, అదేవిధంగా ఆనాడు మనోడు 4 ఏళ్ళు పనిచేస్తుండే ఆంజనేయులు ఈ గ్రామానికి సంబంధించి ఏం కావాలంటే రామరెడ్డి గారు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, ఈ గ్రామ నాయకుడిగా మరి మిడిదొడ్డి లక్ష్మయ్య నాకు యాదుకుంది, కాలువ నరసయ్య నాకు యాదుకుంది. ఎప్పుడు కూడా గ్రామానికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు. ఇలా నా అక్క చెల్లెలను చూసిన తర్వాత ఒక మాట యాదికొస్తా ఉంది. మీ అందరి ఆశీర్వచనంతో ప్రభుత్వం వచ్చి ప్రభుత్వంలో ఆర్టీసీ మంత్రిగా అయిన 48 గంటల నా అక్క చెల్లెలు తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా బస్ సౌకర్యం కలిగిస్తాం. ఇలా సమ్మక్క సారక్కకైనా, ఏమలాడ రాజన్న గుడికైనా, దావఖానకైనా, బడికైనా, హైదరాబాద్కైనా ఇలా ఫ్రీగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కలిగిస్తాం. మీ అందరికీ తెలుసు 10 ఏళ్లలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇలా ఈ నియోజకవర్గం మొత్తంలో 600 ఇళ్ళు అక్కడ చింతకుంటలు కట్టి అవి కూడా పూర్తి చేయలే. వాళ్ళు మాట్లాడతారు. ఇలా 10 ఏళ్ళు మీ చెప్పులు అరిగేటట్టుగా తిరిగిన రేషన్ కార్డుల కొరకు. రేషన్ కార్డులు వచ్చినాయా? ఇలా రేషన్ కార్డు ఇచ్చినామా లేదా? ఇంకెవరైనా రేషన్ కార్డు వాళ్ళు ఉంటే లేని వాళ్ళు ఉంటే చేయాలి. రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత మా ప్రభుత్వంది. మీరు అప్లై చేసుకోండి. రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత మాది. అంతేకాదు ఈ దేశం 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో సన్న బియ్యం ఎక్కడ ఇస్తున్నా. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే దొడ్డు బియ్యాన్ని మళ్ళీ సైకిల్ చేసి అమ్మేసాడు. ఇవాళ సన్న బియ్యం మనం అందరం కడుపుండి తింటా ఉన్నాం. అదేవిధంగా నెలకు రాగానే కరెంటు బిల్లు కట్టాలి, లేకపోతే వాళ్ళు తలపంట వాళ్ళుగా కరెంటు కట్ చేస్తారనే భయం ఉంటుండే. ఇవాళ 200 యూనిట్లకే కరెంటు ఉచితంగా మాఫీ చేసినటువంటి వాటి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. గతంలో వడ్డీ లేని రుణాలు లేకుండే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం. ఇవాళ ఈ విధంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇలా కపిల్ మాధవ్ చిన్నవాడైనా ఈ గ్రామ బిడ్డగా మీ అందరి అంశాలను పరిష్కరించే శక్తి ఉన్నది నాకు తెలుసు. ఆయన తోడు మా పడాల రాహుల్ ఉన్నాడు, రామరెడ్డి ఉన్నాడు, ఆంజనేయ ఉన్నాడు. ఈ ఊరంతా మీరు సహకారం చేసి గెలిపియండి. నన్నే కార్పొరేటర్ అనుకోరి బొమ్మకలకు సంబంధించి మీకేం కావాలో చేస్తాను. నా బాధ్యత అని చెప్తా ఉన్నా.